అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే జాక్ ఫ్రూట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో పనసకాయ మీద ఇష్టంతో కాయ తీసుకొచ్చాడండి మా తమ్ముడు. అయితే కొంచెం అయితే తినగలుగుతాం, ఎక్కువ అనేటప్పటికి తినలేం కదా. సో కొన్ని తొనలు తిన్న తర్వాత ఇక తినాలనిపించలేదన్నమాట. అందుకని చక్కగా నేను ఈ విధంగా హల్వా చేసేసాను. కొన్ని తొనలు మిక్సీకి వేసాను, కొంచెం జస్ట్ కట్ చేసి పెట్టానన్నమాట. కొద్ది మొత్తంలో బెల్లం, అంటే బెల్లం ఎక్కువ అవసరం లేదండి, ఆల్రెడీ పనస్తొనల్లో స్వీట్ ఉంటుంది కాబట్టి. చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిపాటి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత చక్కగా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం, అలాగే కొద్దిగా మనము కట్ చేసుకున్న పనస్తొనలు కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వండి. ఇవి ఒక్క 5 to 7 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిపాటి బెల్లం, ఎక్కువ వేయకండి, టేస్ట్ ఓవర్ అయిపోతుంది స్వీట్, కాబట్టి కొంచెమే చూసుకొని వేసుకోండి. నేనైతే జస్ట్ ఒక 50 grams వేసాను. అలాగే పచ్చి కొబ్బరి కూడా చక్కగా మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేసేసి మంచిగా మగ్గించాను అనమాట. యాక్చువల్గా మీకు కనుక ఇష్టమైతే ఇలాచీ కూడా వేసుకోండి. మా ఇంట్లో పిల్లలకి అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. ఇది బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా నెయ్యి పైకి తేలుతుందనమాట. ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. ఇది వారం 10 రోజులు నిలవ ఉంటుందండి. చక్కగా మనకి దూరాభారం పంపించాలన్నా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పనసకాయని హల్వా చేసి చక్కగా, అంటే మన చుట్టాలు బెంగళూరులోనో లేదంటే ఢిల్లీలోనో అలాంటి చోట ఉన్నప్పుడు ఈ పనస్తొనలు ఇవన్నీ దొరకవు కదండి. సో అలాంటి వారికి చక్కగా ఈ విధంగా హల్వా చేసి కనుక పంపించారే అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మన ఫుడ్ని మిస్ అయ్యామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ చేస్తారా? సో చేస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా కూడా తిని చాలా బాగుంది అంటుంటే కదా. సో నిజంగా వేస్ట్ అయితే చేయకుండా ఈ విధంగా కనుక చేస్తే సో మన డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే మెయిన్ ఏంటంటే మనం తెచ్చినది ఎంత కాస్ట్ పెట్టి తేవటం పక్కన పెట్టేస్తే అది ఎంత వెయిట్ ఉంటుందండి. ఒక కాయ దగ్గర 5-6 kgs పెట్టి తీసుకొస్తాం అంత వెయిట్తో. సో దాన్ని అలాగా సగం కోసి సగం తిని పడేస్తే బాధగా ఉంటుంది కదా. సో నేనైతే ఇట్లా చేస్తాను. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని చక్కగా కజ్జికాయలో పెట్టి కజ్జికాయలాగా వేపుకోవచ్చు, లేదంటే ఆవిరి కుడుముల్లాగా చేసుకుంటా, అంటే మోదకాలు చేస్తాం కదా అలా కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయండి. మేము అప్పుడప్పుడు అవి కూడా చేస్తాము. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.